సార్ ఇక కేంద్రం విషయానికి వస్తే ఎన్డీఏ ఇక కూటమి ఐఎన్డిఐఏ ఎట్లా ఉండబోతోంది, రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది, ఇప్పుడు 7 phases లో జరిగింది, ఇవి ఎలా ఉండబోతుంది, ఆ నెంబరు దీని ప్రభావం ఎట్లా ఉండబోతుంది న్యూమరాలజీ ప్రకారం ఎలా జరగబోతుంది మీరు అంటున్నారు కదా. ఓకే, చెప్తాను, క్లియర్ గా చెప్తాను సార్. ఇది మనకు 2024లో జరిగే ఎలక్షన్స్ 2019 జరిగినాయి, 24 అట్లా 14 ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు 2024 ఈ జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ జనరల్ ఎలక్షన్స్ 28 స్టేట్స్ 8 ఏమో కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగే ఈ ఎలక్షన్స్. ఇక్కడ 7 phases ఇచ్చారు ఇవి. ఇది నాకు తెలిసిన సమాచారం ప్రకారము ఒక ఇంటర్నేషనల్ న్యూమరాలజిస్ట్ దీన్ని ప్రిడిక్ట్ చేశారని నాకు సమాచారం. మాకు న్యూమరాలజిస్టులు వాళ్ళు చెప్తుంటే జస్ట్ ఒక వినికిడి వినపడింది. అయితే ఈ 7 phases అంటే 7 phases ఎందుకు ఇచ్చారంటే 7 అనేది మనకు కేతువు. కేతువు ఏంటంటే ఈ ఎలక్షన్స్లో ఎవరైతే అధికారంలోకి రావాలనుకుంటున్నారో ఈ ప్రిడిక్షన్స్ చేసి దీని ప్రకారంగా వచ్చింది. ఏంటంటే ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది ఈ కేతువు. 7 అనేది చాలా ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. తర్వాత ఏంటంటే దీనికి మళ్ళీ ప్రిడిక్షన్ చేయాలి. 7 ఏంటంటే ఆకాశానికి తీసుకెళ్ళిపోతుంది, ఆకాశానికి తీసుకెళ్లి కింద పడే ఛాన్స్ ఉంటుంది. ఏంటంటే ఈ ఎలక్షన్స్ తర్వాత గెలిచిన తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుందో ఆ గవర్నమెంట్ మళ్ళీ దానికి ప్రిడిక్షన్ చేస్తారు ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఏప్రిల్ 19th నుంచి స్టార్ట్ అయినాయి, అలాగే జూన్ 1st ఎండ్ అయిపోయినాయి. ఇక్కడ 1 ఇక్కడ 1 వచ్చింది న్యూమరాలజీ ప్రకారం చూడండి. తర్వాత ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఏప్రిల్ 19th జరిగాయి కొన్ని స్టేట్స్ లో. తర్వాత ఆ స్టేట్స్ నాకు కొంచెం గుర్తులేవు, మళ్ళీ అడగండి. తర్వాత ఏప్రిల్ 26 ఒక ఫేజ్, సెకండ్ ఫేజ్ జరిగింది. తర్వాత మే 7th ఇది కూడా చాలా బాగా జరిగింది, మే 7th అనేది. కాకపోతే కొన్ని మనము తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఏప్రిల్ 19th బాగానే జరిగాయి ఎలక్షన్స్, ఏప్రిల్ 26 బాగానే జరిగాయి. కానీ 26లో కొంచెం చిన్న చిన్న అవాంతరాలు ఎదురు కావచ్చు. మే 7th కూడా బాగా జరిగాయి. మే 13 ఏదైతే ఉందో ఇది 4 బాగా గొడవలు అల్లర్లు జరుగుతాయని చెప్పేసి ఆల్రెడీ మా ఛానల్లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అలాగే మే 13 రోజు కొంచెం కూల్గా ఉండండి, అందరూ ఎవరు మనసుకు తీసుకోవద్దని కూడా చాలా నేను మా వీడియోలో నేను చెప్పడం జరిగింది మా ఛానల్లో. అయితే ఈ రోజున ఏదైతే ఉందో బాగా గొడవలు అనేది జరిగాయి. కానీ ఎవరైతే వీళ్ళు మెయిన్ నాయకులు నిల్చున్నారో వాళ్ళు ఈ 13 వాళ్ళకి మంచిదే. నెక్స్ట్ వచ్చేసి మే 20 కూడా కొన్ని ఎలక్షన్స్ జరిగాయి, 5th phase. 6th phase వచ్చేసి మే 25. ఈ మే 25 ఈరోజు మేము చేసిన వీడియో ఏంటంటే మే 23rd రోజు చేస్తున్నాం ఈ వీడియోని, మే 23rd 2024. అయితే ఈ మే 25th కూడా చాలా బాగా జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ 7 మే 7th అనేది కూడా 25 7 ఇది కూడా 7. నెక్స్ట్ జూన్ 1st. ఈ జూన్ 1st అనేది చాలా సూపర్ రిజల్ట్ని ఇస్తుంది. ఇప్పుడు 19తో మొదలయ్యి మళ్ళీ 1తో ఎండ్ అవుతుంది. ఇది కూడా చాలా సూపర్ సక్సెస్ ఇస్తుంది. ఇది ఏంటంటే 1/6 కోడ్ అంటాం మేము. 1/6 కోడ్ అంటే 1 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు. శుక్రుడు ఏంటంటే అన్ని ఇస్తాడు, కంట్రోలింగ్ పవర్ని ఇస్తాడు, అన్ని ఇస్తాడు. ఇక్కడ మోడీ గారిది 6 పర్సనల్ ఇయర్ నడుస్తుంది ఇప్పుడు. ఆయనకు చాలా లక్ కలిసి వస్తుంది మోడీ గారికి. 1/6 కోడ్ అనేది ఇది న్యూమరాలజీ ప్రకారమే చేశారని నేను అనుకుంటున్నాను. ఇదంతా కూడా క్లియర్గా. నెక్స్ట్ 4 ఉంది, జూన్ 4th మరి రిజల్ట్స్ ఎందుకు ఇస్తున్నారు? ఆ రోజు మరి గొడవలు జరుగుతాయా అంటే జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 4 అనేది 13లో వచ్చినా, 22లో వచ్చినా కూడా, 31లో వచ్చినా కూడా గొడవలు అయ్యే ఛాన్స్ ఉంటాయి. మీకు కూడా ఎవరికైనా అప్పులున్నా ఏదన్నా ఉన్నా ఆ రోజు బాగా టార్చర్ ఉంటుంది, టెన్షన్స్ ఉంటుంది. ఎవరికైనా ఈవెన్ నాకు కూడా జరుగుతుంది, ఎవరికైనా జరిగేది అదే. ఈ 4 రోజు కూడా అందరూ కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఎలక్షన్స్ కంపల్సరీ ఆ రోజు రిలీజ్ అవుతాయి కాబట్టి మంచి ఫలితాలే వస్తాయి. ఇప్పుడు ఈ ఎన్డీఏకు ఎన్ని వస్తాయి, ఇండియా కూటమికి ఎన్ని వస్తాయి అన్నది ఒకసారి మనం తెలుసుకుంటే టోటల్గా మనకు ఇండియా మొత్తం మీద 543 సీట్స్ ఉన్నాయి. 543
లోక్సభ సీట్స్. ఓకే. ఈ 543 లోక్సభ సీట్స్కి గాను టోటల్గా ఎన్డీఏ కూటమికి వచ్చేసి 375 వస్తున్నాయి. ఓకే. ఉమ్. ఉమ్. ఇండియా కూటమికి వచ్చేసి 103 వస్తున్నాయి ఉమ్. కంపల్సరీ. ఉమ్. ఇంకా మిగతా ఇండిపెండెన్స్ అవన్నీ వేరు ఉండి టోటల్గా ఫిల్అప్ అయిపోతుంది. ఉమ్. ఇది క్లియర్ రిపోర్టు. ఉమ్. 375 వస్తున్నాయి. ఒకవేళ మీకేమన్నా ఎవరెవరు గెలుస్తారు, ఏ స్టేట్లో ఎవరు గెలుస్తున్నారు అంటే అది లెంత్ వీడియో అవుతుంది. నేను మీకు కావాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో ఏమన్నా అడిగినా కూడా నేను ఈ లోపు రిజల్ట్స్ లోపే మీకు వీడియో చేసేయగలుగుతాను. మీరు ఏ స్టేటో ఒకసారి మీరు తెలుగు వారైతే చేసిద్దాం, దాన్ని బట్టి ఉమ్. మీకు కావాలంటే చేద్దాం. 375 సీట్స్ అయితే ఎన్డీఏ కూటమి వస్తున్నాయి. ఉమ్. మళ్ళీ అంటే మళ్ళీ గవర్నమెంట్ బీజేపీ ఫామ్ చేయబోతోంది. నరేంద్ర మోడీ గారు మళ్ళీ Hat-trick ప్రధానమంత్రి కొట్టబోతున్నారు. కాబోతున్నారు, హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. ఓకే. కంపల్సరీ క్లియర్ రిపోర్ట్. ఓకే ఇది సార్. 103 అనేది కూడా ఇండియా కూటమికి వస్తున్నాయి. ఉమ్. అది కూడా మనకు ఏపీలోనే 3 సీట్లు వస్తున్నాయి. ఉమ్. నేను పోయిన వీడియోలో సిపిఐఎంకి వస్తుందని చెప్పాను, అది కొంచెం డిస్టర్బెన్స్. తర్వాత ఈ ముగ్గురు ఏపీలో గెలవబోతున్నారు కాంగ్రెస్ నుంచి. ఉమ్. ఇంకా 100 ఏమో మిగతా రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. ఓకే. ఇది క్లియర్ రిపోర్టు. కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, బెట్టింగ్స్ మాత్రం చేయకండి దయచేసి. ఇది ఓన్లీ సమాచారం కోసము, మీరు వినోదం కోసమే తీసుకోండి, సమాచారం కోసమే తీసుకోండి. బెట్టింగ్స్ మాత్రం వేయకండి. ఖచ్చితంగా క్లియర్ రిపోర్ట్ అయితే ఇదే. ఎట్లా మనము June 4th ఈ రిజల్ట్స్ని మనం చూస్తాం కాబట్టి దీన్ని చూసుకొని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ మీ అందరికీ. 2 న్యూస్ చూసినందుకు థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.